शहर कड़पा के कला क्षेत्र में शूहरी शोतोकॉन कराटे एसोसिएशन इंडिया के ज़ेरे एहतमाम इंटर स्टेट कराटे चैंपियनशिप रखा गया, जिसको पीस इस्लामिक इंटरनेशनल स्कूल के करस्पॉन्डेंट जनाब गौस्पे साहब ने बड़े ही बेहतरीन तरीके से सजाया। इस मुकाबले में आंध्रा, कर्नाटक, तमिलनाडु से बच्चों ने हिस्सा लिया और अपनी सलाहियतों का इजहार किया। बच्चों के बीच होने वाले मुकाबले के बाद उन्हें गोल्ड, सिल्वर और ब्रॉन्ज मेडल के साथ एक सर्टिफिकेट दी गई, जिसका इस्तेमाल आगे चलकर आला तालीम, नौकरी और साथ ही साथ आने वाले टोक्यो और जापान के ओलंपिक में कराटे को शामिल करने की वजह से वहां हिस्सा लेने के लिए इस्तेमाल कर सकते हैं। ये तमाम जानकारी हमें जनाब के मोहम्मद शकील साहब ने बताई, जो कि कराटे में इंडियन स्टाइल चीफ भी हैं। इन मुकाबलों में मेहमान खुसूसी की हैसियत से कड़पा MLA जनाब SB अमजद बादशाह साहब, जयनाथ वेंकटेश्वरलू, शूहरी शोतोकॉन कराटे एसोसिएशन इंडिया प्रेसिडेंट जनाब गौसपीर साहब, पीस इंटरनेशनल इस्लामिक स्कूल करस्पॉन्डेंट जनाब मोहम्मद जाफर खादरी, कराटे मास्टर, जॉइंट सेक्रेटरी S असगर हुसैन, लीगल एडवाइजर G बाला रंगा स्वामी और आंध्र प्रदेश स्पोर्ट कराटे प्रेसिडेंट इब्राहिम और 300 बच्चों ने इसमें हिस्सा लिया। ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ ఈరోజు కడప పట్టణంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరగడం జరిగింది. మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులు ఏపీలోని వచ్చేసి 5 జిల్లాల నుంచి రావడం జరిగింది. మరియు పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు రావడం జరిగింది. మరియు కర్ణాటక ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిభ కనపరిచినటువంటి పిల్లలకి వారికి గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్, అలాగే 3rd మెడల్, 4th ర్యాంక్ ఇచ్చాము. ఈ ర్యాంకులు ఇచ్చినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలు స్కూల్లో ఎలా చదువుకుంటారో మరియు ఆ చదువుకునే దాంట్లో కూడా సెల్ఫ్ విజయం అంటే మంచిగా మన యొక్క ఆయుధాన్ని మనం ఒక ఆయుధం పెట్టుకొని తిరగకుండా మన యొక్క బాడీలో ఉన్నటువంటి శరీరాల్లో ఉన్నటువంటి దాంతోనే ఒక ప్రొడక్షన్ మాదిరి నేర్చుకునేదానికే కరాటే. మరియు అలాంటి కరాటేలో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈనాడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఎంతో ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సహకరించడం జరిగింది. మరియు దీంట్లో ఇది ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ దాంట్లో మా సెక్రటరీ గారు అయినటువంటి షకీల్ మాస్టర్ గారు మరి ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్స్ అందరూ కూడా పాల్గొని ఇవన్నీ కూడా చాలా చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరియు దీనికి దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీంట్లో 200 మందికి మామూలుగా సర్టిఫికేట్తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. నేను విద్యార్థులకు ఒకటి తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచి ఒక నడవడిక అనేది నేర్చుకుంటే అంటే సిస్టమేటిక్ అన్నమాట, ఎలా చదువుకోవాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అనే దానిపైన మొట్టమొదటి స్టెప్ అనేది ఈ కరాటే నేర్చుకున్నందువలన వ్యాయామంలో ఉన్నటువంటి అవయవాలు కూడా అన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉంటాయి. దాంతోపాటు ఎప్పుడైతే మనం స్ట్రెంత్ బాగుంటుందో అప్పుడు చదువు కానీ విజ్ఞానం కానీ పెంచుకునేదానికి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల భవిష్యత్తు ముందు తీసుకెళ్లేదానికి మేము ఇక్కడ స్టేట్ తరఫున ఇక్కడ నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఆల్ ఇండియా తరఫున కూడా కర్నూలులో పెట్టబోతున్నాం కార్యక్రమానికి. మరి ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, డేట్ కూడా ఇస్తాం. మరియు అలాగే ఈ ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి దాంట్లో ఈ సర్టిఫికేట్ వాల్యుబుల్ కూడా ఉంది. చదువుకునేటువంటి దాంట్లో రేపు పొద్దున జాబ్స్ పోయేటప్పుడు కరాటేలో కానీ ఖచ్చితంగా వాళ్ళకు బ్లాక్ బెల్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ తెచ్చుకుంటే మరి అటువంటి దాంట్లో కూడా మార్కులు వేసి జాబ్లో తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత ముఖ్యమో, మరి అలాగనే ఈ కరాటే కూడా అంత ముఖ్యం. కాబట్టి స్పోర్ట్స్ ఇది నేషనల్ లెవెల్లో కూడా జరగబోతుంది. కాబట్టి చిన్న పిల్లల భవిష్యత్తు నుంచి పెద్దల వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ కూడా సపరేట్గా ఇక్కడ వచ్చి పిల్లలకి అంతా నేర్పించడం వల్ల వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ప్రెసిడెంట్ జయంత్ వెంకటేశ్వర్లు. अस्सलाम वालेकुम रहमतुल्लाह। आज अल्हम्दुलिल्लाह इधर इंटर स्टेट जो टूर्नामेंट चला है तो इसमें अल्हम्दुलिल्लाह 3 स्टेट के पार्टिसिपेंट्स तेलंगाना, आंध्रा और कर्नाटक के बच्चे पार्टिसिपेट किए हैं। अल्हम्दुलिल्लाह ये जो कराटे जो है शुरुकाई शोटोकॉन कराटे एसोसिएशन के प्रेसिडेंट हमारे जयंती साहब ने कर्नूल से बहुत मसरूफियत रहने के बावजूद भी इधर अटेंड कर और इसके जो मेन ऑर्गेनाइज़र है हमारे चीफ ऑर्गेनाइज़र शकील सर, अल्हम्दुलिल्लाह इनका भी बहुत मेहनत है इसमें, यही पूरा मेहनत कर रहे हैं। और इसके साथ इनकी टीम जो भी मास्टर्स है हमारे असगर अली साहब और जो भी टीम है अल्हम्दुलिल्लाह बहुत अच्छा सा मेहनत करके ये प्रोग्राम में कामयाब करने के लिए बच्चों के लिए बहुत कोऑपरेशन करे। इसमें पीस इस्लामिक इंटरनेशनल स्कूल के स्टूडेंट्स भी पार्टिसिपेट करें और मुझे भी यहाँ पर एक गेस्ट जैसा बुलाना मेरे लिए भी क्या है बहुत खुशी की बात है। यहाँ पर तकरीबन स्कूलों के बच्चे आंध्रा के और कड़पा और दीगर
तमिलनाडु, आंध्रा, तेलंगाना और कर्नाटक के अल्हम्दुलिल्लाह सब बच्चे पार्टिसिपेट करके अपने, और ये यहाँ पर पेरेंट्स का भी क्या है बहुत अच्छा सा माहौल मिल रहा। पेरेंट्स भी क्या है बहुत इंटरेस्ट के साथ बच्चों के जो कटास स्पायरिंग देखकर और वीडियोस वगैरह लेकर बहुत खुश हो रहे। और आज के इस मौके पे मैं इससे पहले भी बताया था सबके लिए कि बच्चों को कराटे जो फिज़िकल एक्टिविटी जो है स्पोर्ट्स कराटे इस चीज़ों को एंकरेज करना है, बल्कि स्पोर्ट्स से ज़्यादा कराटे को भी एंकरेज करना है, क्योंकि ये कराटे सेल्फ डिफेंस के लिए बहुत अच्छा है और ख़ास तौर से गर्ल्स के लिए प्रोटेक्शन के लिए, सेल्फ डिफेंस के लिए इन चीज़ को क्या है एंकरेज करने की लड़कियों के लिए, गर्ल्स के लिए बहुत अहम है। तो पेरेंट्स को भी यही मैसेज मैं दे रहा हूँ कि गर्ल्स के लिए आप पेरेंट्स कोऑपरेट करो, सेल्फ डिफेंस ज़रूरी है। आज के माहौल के लिहाज से हर एक गर्ल्स क्या है, हर एक जो लेडीज़ है सेल्फ डिफेंस करने के लिए कराटे सीखना ज़रूरी है।